మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ సముద్రపు వింత జీవులు భూమికి దగ్గరగా ఎందుకు వస్తున్నాయి? ఈ పురాతన జీవులు ఉపరితలంపై వస్తున్న కొద్దీ మనస్సులో మరిన్ని ప్రశ్నలు పెరుగుతున్నాయి. అయితే ఇందులో అతిపెద్ద ప్రశ్న ఏంటంటే పెద్ద దేశాలు మరియు శాస్త్రవేత్తలు వీటి గురించి అన్వేషించడం ఎందుకు మానేశారు? బదులుగా వాళ్ళు అంతరిక్షంలో ఏలియన్స్ ఉన్నాయా లేవా అని చూడడానికి వెళ్లారు. కానీ మన సముద్రాలలో ఏం దాగి ఉంది అని తెలుసుకోవడానికి ఎవరు ఆసక్తి చూపించలేదు. గత కొన్ని సంవత్సరాలు ఓవర్ ఫిష్, జైంట్ క్విడ్స్, గ్లోయింగ్ జెల్లీ ఫిష్ వంటివి వింత జీవులు పైకి వస్తున్నట్లు చూసాం. ఇప్పుడు ఇంకా ఎక్కువ మరిన్ని కొత్త జీవులు పైకి వస్తున్నాయి. ఓవర్ ఫిష్ ఇది కత్తిలాగా పదునైనది, వెండి రంగులో ఉంటుంది మరియు పాములా సాగుతూ ఈదుతూ ఉంటుంది. ఈ ఓవర్ ఫిష్ బీచ్లపై కనిపించడంలో ప్రాముఖ్యత ఏంటి అది మనం తెలుసుకుందాం. యాంగ్లర్ ఫిష్ గురించి చెప్పాలంటే ఇది సముద్రపు లోతుల్లో నివసిస్తుంది. అంతేకాకుండా సాధారణంగా ఎప్పుడూ పైకి రాదు. కానీ ఈ మధ్యన ఎక్కువ శాతం ఇది ఉపరితలంపై కనిపిస్తుంది. కానీ ఒక తప్పు జరుగుతుంది. పైకి వచ్చిన యాంగ్లర్ ఫిష్ మాత్రం 6 అంగుళాల పొడవు మాత్రమే ఉంది. కానీ దీన్ని చాలా పెద్దదిగా చూపిస్తున్నారు. దీని వెనుకున్న కారణం ఏంటి అది కూడా తర్వాత వివరిస్తాను. ఇప్పుడు కేరళలోని ఒక బీచ్ లో ఒక వ్యక్తి వీడియో వైరల్ అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి బీచ్ లో చేపల మధ్య స్నానం చేస్తున్నాడు. చూడండి ఎన్ని చేపలు బీచ్ పై ఒక్కసారిగా పైకి వచ్చాయో. ఇది సాధారణ విషయం కాదు. దీని వెనక ఏదో కారణం ఉంది. ఇప్పుడు ఓవర్ ఫిష్ గురించి చూద్దాం. ఈ చేప ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు అంటే ఆస్ట్రేలియా, అమెరికా, శాండియా వంటి చోట్ల బీచ్లపై కనిపిస్తుంది. అలాగే యాంగర్ డీప్ సీక్రెట్ సీ కూడా ఉపరితలంపై కనిపిస్తుంది. ఇవన్నీ ఏదో సంకేతాన్ని ఇస్తున్నట్లు అనిపించడం లేదా? కేరళలో బీచ్ పై చేపలు వచ్చిన సంఘటన కూడా చాలా వింతగా ఉంది. ఓవర్ ఫిష్ ను డూమ్ డే ఫిష్ అని పిలుస్తారు. అంటే ఒక బీచ్ లో ఓవర్ ఫిష్ కనిపిస్తే అది కూడా ప్రపంచంలోని వివిధ ప్రదేశాలు ప్రపంచానికి ఏదో పెద్ద ప్రమాదం సూచిస్తుందనే అర్థం. అలాగే యాంగ్లర్ ఫిష్ పైకి రావడం అంటే అక్కడ ఏదో పెద్ద ప్రమాదం సృష్టిస్తుందనే అర్థం. ఇంకో విషయం 2000 సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు మరియు పెద్ద దేశాలు వాళ్ళు సముద్రాలను అన్వేషించడం మానేశారు. దానికి బదులుగా అంతరిక్షంలో ఏలియన్స్ ని వెతుకుతున్నారు. దీని అర్థం ఏంటి? అంతరిక్షంలో ఉండే ఏలియన్స్ ని వెతకడం సులభమా? సముద్రం లోతుల్లో ఏం ఉంది అని తెలుసుకోవడం కష్టంగా మారాయా? ఇదేదో రహస్యాన్ని సూచిస్తుంది కదా. ఒక థియరీ ప్రకారం ఈ జీవులు వాతావరణంలో మార్పుల వల్ల పైకి వస్తున్నాయి. సైన్స్ ఏం చెప్తుందంటే సముద్రంలో నీరు వేడెక్కే కొద్దీ ఈ జీవులు చల్లదనం కోసం ఉపరితలంపై వస్తాయి. వాతావరణం మార్పు వల్ల నీటి ఉష్ణోగ్రత పెరగడం వల్ల సముద్ర లోతుల్లో ఉండే ఈ జీవుల ఇల్లు అంటే వాటి హ్యాబిట్ నాశనం అవుతుంది. రెండో కారణం సముద్ర లోతుల్లో జరిగే భూకంపాలు, విస్ఫోటాల వల్ల ఇవి పైకి వస్తున్నాయి. సముద్రపు అడుగు నుండే భాగాన్ని మనం సీబెడ్ అంటాం. ఇది కదిలినప్పుడు అక్కడ ఉండే జీవులు పైకి రావడం మొదలు పెడతాయి. ఉదాహరణకు జపాన్ లో సునామీలు, భూకంపాలు రాకముందు ఈ ఓవర్ ఫిష్ లు చాలా వరకు బయటకు వచ్చాయి. ఇది న్యాచురల్ డిశ్చార్జర్ తో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం, మనం చంద్రుడిపై కాలు పెట్టాం, మార్స్ కు రోవర్ ని పంపించాం. కానీ మన సముద్రాల్లో 20% మాత్రమే అన్వేషించాం. ఎందుకు అంటే సముద్ర అన్వేషణ చాలా కష్టం. ఎందుకంటే అక్కడ చీకటిగా ఉంటుంది. నీటి యొక్క పీడనం వల్ల అక్కడ ఏ వస్తువైనా తునాతునకలైపోతుంది. అందుకే చాలా తక్కువగా ఎక్స్ప్లోర్ చేసాం. కానీ ఇప్పుడు మన దగ్గర అత్యాధునిక టెక్నాలజీ ఉంది కదా. అయినా సరే సముద్రాలను ఎందుకు అన్వేషించడం లేదు? ఇక్కడ ఏదో రహస్యం దాగుందా? అంతరిక్షంలో కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్లే సముద్రపు అన్వేషణ కోసం కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ అది అంత ప్రమాదమో తెలుసా? ఓషన్ గేట్ అనే కంపెనీ ఒక సబ్మెరీన్ ని తయారు చేసి దాంట్లో కొంతమంది టైటానిక్ శబ్దాలను చూడడానికి లోపలికి వెళితే ముక్కలుగా పేలిపోయారు. అంత ప్రమాదం. కానీ సముద్రంలో రహస్యాలు లేదా చీకటి గురించి మాత్రమే కాదు, అక్కడ వింత జీవులు కూడా ఉన్నాయని కొంతమంది నమ్మకం. క్రోకైల్, మెగాలోడన్, లింగన్ ఈ పేర్ల గురించి ఎప్పుడైనా విన్నారా? క్రాకెన్ వైకింగ్ చరిత్రలో చెప్పబడిన జైంట్ స్క్విడ్ ఓడలను ఒక్క దెబ్బతో నాశనం చేసేయగలదు. మెగాలోడన్ 65 అడుగుల పొడవున్న పురాతన షార్క్. ఒకప్పుడు సముద్రాలను ఏలిన రాక్షసి ఇది. చాలా మంది ఇది అంతరించిపోయింది అనుకుంటారు. కానీ కొందరు ఇంకా ఇది లోతులో జీవించే ఉంది అనుకుంటున్నారు. నింగన్ అంటార్టికా సముద్రంలో కనిపించిన మానవ ఆకారంలో ఉన్న జీవి ఇది. దీన్ని కొందరు ఏలియన్ అని కూడా పిలుస్తున్నారు. సముద్ర లోతుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగున్నాయి. మనం ఇప్పటి వరకు కనుగొనని వింత జీవులు, మనకు తెలియని ప్రపంచాలు అన్ని ఇన్ని కావు. సముద్రంలో వింత జీవులు చూసామని నావికులు, మధ్యకారులు చెప్తున్నారు. జైంట్ సీ సర్ఫెన్స్, గ్లోయెంట్ సీ డ్రాగన్స్ ఇవన్నీ వారి కథల్లో ఉన్నాయి. ఇవి నిజంగా కంటి భ్రమలా లేదా ఏదైనా సముద్ర లోతులో దాగుందా? ఈ కథలు కేవలం ఊహలు కావచ్చు. కానీ వీటి వెనుక చరిత్రలో ఎన్నో సందర్భాలున్నాయి. వైకింగ్ పురాణాల్లో క్రాకింగ్ గురించి చెప్పబడింది. అలాగే ఇతర సంస్కృతిలో కూడా ఇలాంటి జీవుల గురించి ప్రస్తాపన ఉంది. లివేతన్ ఇది భయంకరమైన అతి పెద్ద సముద్రపు జీవి. అంతులేని శక్తితో చాలా పెద్ద శరీరం గల. దీని గురించి చరిత్ర పుస్తకాలలో ఎన్నో సందర్భాలున్నాయి. కొందరు దీన్ని భూమిపై అతి పెద్ద జీవిగా భావిస్తారు. ఒకేసారి వేలాది ఓడలను మింగేయగలదు. లివేతన్ గురించి ఎన్నో పురాతన పుస్తకాల్లో ప్రస్తాపన ఉంది. కానీ దీని ఉనికికి భౌతిక ఆధారం లేదు. అయినా ఈ కథలు ఎందుకు ఇంతలా ప్రచారంలో ఉన్నాయి? దీని వెనక ఏదైనా నిజం దాగుందా? ముందు మనం చెప్పుకున్నట్లు వింత సముద్రపు జీవులు ఉపరితలంపై
మనపై కనిపిస్తున్నాయి. ఇది లివేతన్ మేల్కుంటున్న సంకేతమా? అయితే లివేతన్ ఉనికి కనిపించే ఎటువంటి ఆధారాలు లేవు. ఇది కేవలం పురాణమా లేక సముద్ర లోతుల్లో ఏదైనా దాగి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. సముద్రపు లోతుల్లో ఎన్నో రహస్యాలు మనకు తెలియవు. లివేతన్ లాంటి జీవులు ఇంకా ఉన్నాయో లేవో, లేక అవి కథల్లో పాత్రలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్తారు? మనం సముద్రాన్ని అన్వేషిస్తే తప్ప. అప్పటికి ఈ రహస్యాలు మనల్ని ఆలోచించేలా చేస్తాయా, లేక అప్పటికీ భూమిపై చేరి వినాశనాన్ని సృష్టిస్తాయి? మొదటిది వాతావరణం మార్పు. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చల్లటి నీటి కోసం లోపలుండే జీవులు బయటకు వస్తున్నాయి. రెండో కారణం ప్రకృతి విపత్తులు. సముద్రం అడుగున జరిగే ప్రకృతి విపత్తులంటే భూకంపం లాంటి వల్ల కూడా లోపలుండే జీవులు బయటకు వస్తున్నాయి. ఇక మూడో ఆకాశం. మానవ ప్రయోగాలు లేదా పురాతన జీవులు. కొన్ని దేశాలు లేదా శాస్త్రవేత్తలు రహస్య ప్రయోగాలు చేస్తున్నారని, లేదా పురాతన జీవులు మళ్లీ జీవం పోసుకుంటున్నాయని అనుకుంటున్నారు. కానీ వీటికి ఆధారాలు లేవు కాబట్టి దీని గురించి మనం మాట్లాడలేం. కొందరు శాస్త్రవేత్తలు, దేశాలు ఈ రహస్యాలను తెలుసుకోవడం కంటే వదిలేయడమే ఉత్తమం అని అంటున్నారు. ఎందుకంటే సముద్రంలో ఎంత ఉంది, ఏముంది, ఎక్కడ ఉంది ఎవ్వరికీ తెలియదు కాబట్టి. ఇప్పుడు మీ ముందు ఒక ప్రశ్న. ఈ సముద్రపు రహస్యాలను కనుగొనడానికి మీకు ధైర్యం ఉందా, లేక కొన్ని పజిల్స్ సాల్వ్ చేయకుండా అలాగే ఉంచడం మంచిది అనుకుంటున్నారా? అసలు సముద్రపు గర్భంలోకి మనం వెళ్ళడం ఎంతవరకు మంచిది? కామెంట్ చేసి చెప్పండి.